చూస్తున్నారు కదా, ఇవైతే మా బాబాయ్ వాళ్ళ బర్రెలు. దగ్గరికి వెళ్ళగానే దుడ్డు అయితే చూసి భయపడుతుంది. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నాయని మా బాబాయ్ వాళ్ళ బర్రెలే. ఇదివరకైతే ఒక 10 ఉండేది, బట్ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వలన అయితే అమ్మేసిండు. ప్రజెంట్ అయితే ఒక 3 తల్లి బర్రెలు అయితే ఉన్నాయి. అండ్ ఇవేంటంటే రోజుకి మార్నింగ్ టైం ఏమో 3 లీటర్లు అయితే ఇస్తాయి, అండ్ నైట్ టైంలో అయితే 2 లీటర్లు అయితే ఇస్తాయి పాలైతే. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా తెల్ల బర్రె, ఇది చాలా చిన్నగా ఉన్నప్పుడు అయితే మా బాబాయ్ తీసుకొచ్చుకున్నాడు. దానికి అప్పట్లో ఒక 1000 పెట్టి తీసుకొచ్చిండు. దానివల్ల ఇదంతా ఏర్పడ్డది సంస్థ అంతా. అండ్ ఇది దగ్గర దగ్గర ఒక 8 ఈతలు అయితే ఈనింది బర్రెనైతే. సో చూడండి, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 3 పిల్లలు ఉన్నాయి. ఒకటైతే ఇక్కడికి ఫుడ్ తీసుకోవడానికి అయితే బయటకు వెళ్ళింది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ల్యాండ్ అంతా మా బాబాయ్ వాళ్ళది. ఇక్కడ నుంచి అట్లా లాస్ట్ వరకు మా బాబాయ్ వాళ్ళదే. చాలా ఒక 2.5 ఎకర్స్ దాకా ఫ్రీగానే ఉంటుంది ల్యాండ్. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది మాది ల్యాండ్. అక్కడ నుంచి అటు చివరి వరకు ఉంటుంది. క్లియర్గా చూపెడదామంటే మొత్తం చెట్లు ఉండిపోయినాయి కదా, అక్కడి వరకు మనదే అన్నట్టు ల్యాండ్. పక్క పక్కనే మాది మా బాబాయ్ వాళ్ళు. అయితే ఎప్పటి నుంచి ఒక డౌట్ అయితే ఉంది. నిజంగా మనం అందరం బర్రెపాలు అయితే తాగుతాం, బట్ చాలా రేర్గా ఆవు పాలు అయితే చాలా తక్కువ తాగుతారు. బట్ ఏంటంటే ఆవునైతే గోమాత అంటారు, మరి బర్రెని ఏమంటారు కామెంట్ చేయండి తెలిస్తే. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బర్రెల కోసం అయితే మా బాబాయ్ అయితే షెడ్ అయితే ప్రిపేర్ చేసిండు. ఆల్మోస్ట్ అయిపోయింది, మీద రేకులు షెడ్ ఎత్తనైతే అయిపోతుంది. కన్స్ట్రక్షన్ అయితే మొత్తం లాస్ట్ స్టేజ్ వరకు అయితే వచ్చేసింది. కింద ఆ ఫ్లోరింగ్ బండలు వేసేస్తే అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్తో అయితే మరింత ముందుకైతే వెళ్తాను.